కథతో స్టార్ట్ చేద్దాము. ఒక అమ్మాయి ఉంది. తను తప్పు చేసింది. తప్పు అంటే కొంచెం పెద్ద తప్పే చేసింది. సో, ఆ అమ్మాయి చేసిన తప్పుకి ఒక 10 మందున్నారు. వాళ్ళేం చేశారంటే, ఆ అమ్మాయికి చేసిన తప్పుకు గాను పనిష్మెంట్‌గా ట్రోల్స్ చేసి, మీమ్స్ చేసి, ఆ అమ్మాయి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా బయట పెట్టి, ఎన్ని విధాలుగా ఏడిపించాలో అన్ని విధాలుగా టార్చర్ పెట్టి చేసి, సో, అక్కడితో ఆపేయలేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉంటారో అమ్మ, అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఎవ్వరు లేరు. ఎవ్వరిని వదలలేదు. వాళ్ళందరిని కూడా లాగి, వాళ్ళందరిని కూడా హింసించి, వాళ్ళు చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి. రోడ్డు మీదకెళ్తుంటే వాళ్ళని ఏదో ఒకటి చేసేయండి గాయ్స్. డూ సంథింగ్, డూ థట్, డూ దిస్ అని చెప్పేయటం. అండ్ కామెంట్స్‌లోని మాకు గాని రోడ్డు మీద కనిపించిందంటే మేము వాళ్ళని అది చేస్తామంటే వాళ్ళకి లైక్ ఇవ్వటం. ఇటువంటిది ఒక 10 మందిల గ్రూప్ చేశారు. ఇంకో 10 మంది ఏంటంటే, సరే తప్పులు చాలామంది చేస్తారమ్మా, తప్పులు చాలామంది చేస్తారు తల్లి. బట్ మీరు చేసిన తప్పుకి మీరు క్షమాపణ అడగడం జరిగింది. ఇంక ఇక్కడితో మూవ్ ఆన్ అయిపోండి. జరిగిందేదో జరిగిపోండి. ఇక్కడి నుంచి మంచిగా ఫోకస్ చేసి ఇటువంటి ఇష్యూస్‌లో దూరకుండా మంచిగా ఉండండి అని చెప్పి కన్సోల్ చేసిన వాళ్ళు ఒక 10 మెంబర్స్. అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ 10 మంది ఉన్నారు కదా! వాళ్ళ గురించి మాట్లాడుతున్నాననమాట. అయితే ఆ అమ్మాయి ఫ్యామిలీలో ఒక పర్సన్‌కి ఏం జరిగిందంటే తన ఎప్పటినుంచో కలలు కంటున్న ఒక కెరియర్‌కి సంబంధించింది ఒక గుడ్ మూమెంట్ జరిగిందనమాట. లైక్ తను రీచ్ అవ్వాల్సి అనుకుంటున్న గోల్‌కి జస్ట్ 1 అంటే 1% రీచ్ అయింది. సో, ఆ సక్సెస్ మూమెంట్‌లో, ఆ హ్యాపీ మూమెంట్‌లో తనుంటున్నప్పుడు ఎవరైతే చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, నీకు ఇది జరగాలి, అది జరగాలని వాళ్ళు పొల్యూటెడ్ మైండ్స్‌తో ఉండటమే కాకుండా ఎవరెవరినైతే పొల్యూట్ చేశారో వాళ్ళిప్పుడొచ్చి ఎలా అంటున్నారంటే, సో, ఈరోజు తన ఆ స్టేజ్‌కెళ్ళటానికి, ఈరోజు తనకి ఆ మంచి జరగడానికి కారణం మేమే. బికాజ్ మేము ట్రోల్ చేసాము, మేము మీమ్స్ పెట్టాము, మేమే ఫేమస్ చేసాం కాబట్టి ఆమె ఆ రేంజ్‌కి ఎదిగిపోయింది అని చెప్పి అంటున్నారనమాట. సో, తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ 10 మెంబర్స్ గురించి మాట్లాడాను కదా! వాళ్ళెవరైతే మంచిగా కష్టంగా ఉండే సమయంలో వచ్చి ఏం కాదని కన్సోల్ చేశారో, అలాగే ఆనందంగా ఉండే మూమెంట్స్‌లో కూడా వచ్చి ఓకే. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పారు. బట్ ఇంత పర్సెంట్ కూడా క్రెడిట్ తీసుకోలేదు. ఈరోజు వాట్ ఎవర్ ద సక్సెస్ మూమెంట్, 1% సక్సెస్ మూమెంట్ అయినా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సక్సెస్. సో, ఆ టైంలో వచ్చి జస్ట్ కంగ్రాచ్యులేట్ చేశారు. అంతే తప్ప మేము ఆ రోజు ఆ టఫెస్ట్ సిట్యుయేషన్‌లో మేమొచ్చి మీకు కన్సోల్ చేశాము. సో, దట్స్ వై మీరు ఈరోజు ఇలా ఉన్నారు అని అసలు వాళ్ళు 1% క్రెడిట్ తీసుకోలేదు. ఎవరైతే చాలా విధంగా ఎన్ని రకాలుగా ఒక మనిషిని టార్చర్ చేయాలో, ఎంత ఎమోషనల్‌గా ఇంకా చెప్తున్నాను కదా! అన్ని వేస్‌లో ఎంత టార్చర్ చేయాలో లిటరల్లీ దిస్ ఈజ్ దేర్ ఎండ్. వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేయాలి అన్నట్టు చూసారా? వాళ్ళు ఈరోజొచ్చి వాట్ ఎవర్ ద మూమెంట్ దే ఆర్ ఎంజాయింగ్, వాట్ ఎవర్ ద సక్సెస్ దే ఆర్ గోయింగ్ త్రూ అదంతా మా వల్లే జరిగింది. మేమే చేసాము. ఆ క్రెడిట్స్ మాకే అంటున్నారు. ఐ డోంట్ అండర్‌స్టాండ్. దీని